ఓం శాంతి 16/2/2026 మధురమైన పిల్లలు, ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు ప్రాణదానాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ప్రాణదానం లభించడం అనగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడము. ప్రశ్న: డ్రామాలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా ఏ దృశ్యం మీకు కొత్తది కాదు? జవాబు: ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో ఏవైతే హంగామాలున్నాయో, వినాశన కాలంలో విపరీత బుద్ధి కలవారై తమ కులాన్నే అంతం చేసుకునేందుకు అనేక సాధనాలను తయారు చేస్తూ ఉంటారో, ఇది కొత్త విషయమేమీ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచమైతే మారేదే ఉందని మీకు తెలుసు. మహాభారత యుద్ధం తర్వాతనే మన కొత్త ప్రపంచం వస్తుంది. పాట: ఈరోజు ఉదయమే ఎవరొచ్చారు? ఓం శాంతి. ఉదయమే వచ్చి మురళిని మోగించేదెవరు? ప్రపంచమైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉంది. మీరిప్పుడు మురళిని వింటున్నారు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి నుండి వింటున్నారు. వారు ప్రాణాలను రక్షించే ఈశ్వరుడు. ఓ ఈశ్వరా, ఈ దుఃఖం నుండి రక్షించండి అని అంటారు కదా. వారు హద్దు సహాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన సహాయం లభిస్తుంది. ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. ఆత్మ కూడా గుప్తమైనదని మీకు తెలుసు. పిల్లల శరీరం ప్రత్యక్షంగా ఉంది. తండ్రి శ్రీమతం పిల్లల కోసం ఉన్నది. సర్వశాస్త్రమయీ శిరోమణి గీత ప్రసిద్ధమైనది. కేవలం అందులో శ్రీకృష్ణుని పేరును వేశారు. శ్రీమతం అనేది భగవాను వాచ అని ఇప్పుడు మీకు తెలుసు. భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రి అని ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. వారే నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. సత్యనారాయణ కథ కూడా ఉంది. అమర కథ అని కూడా అంటూ ఉంటారు. అమరపురికి యజమానులుగా తయారు చేయడం అన్నా, లేక నరుని నుండి నారాయణునిగా తయారు చేయడం అన్నా విషయం ఒక్కటే. ఇది మృత్యులోకము. భారతే అమరపురిగా ఉండేది. ఇదెవ్వరికీ తెలీదు. ఇక్కడే అమరుడైన బాబా పార్వతులకు వినిపించారు. ఒక్క పార్వతి లేక ఒక్క ద్రౌపదే కాదు. ఈ కథను చాలామంది పిల్లలు వింటున్నారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను బ్రహ్మ ద్వారా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తాను. ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రే అలా తయారు చేయగలరు. ప్రపంచంలో ఆత్మజ్ఞానం తెలిసిన మనుష్యమాత్రులు ఒక్కరు కూడా లేరు. ఆత్మజ్ఞానమే లేనప్పుడు పరమాత్మ జ్ఞానం ఎలా ఉంటుంది? ఆత్మనైన నేనే పరమాత్మ అని అంటారు. ప్రపంచమంతా ఎంత పెద్ద పొరపాట్లు చిక్కుకుని ఉంది. పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. విదేశీయులు కూడా తక్కువ రాతిబుద్ధి కలవారిగా లేరు. మేమీ బాంబులు మొదలైనవేవైతే తయారు చేస్తున్నామో, ఇవి స్వయాన్నే కాక మొత్తం ప్రపంచం అంతటినీ అంతం చేయడానికి తయారు చేస్తున్నామని వారి బుద్ధిలోకి రాదు. ఈ సమయంలో బుద్ధి దేనికి పనికిరాకుండా ఉంది. తమ వినాశనం కోసమే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లలైన మీకిది కొత్త విషయమేమీ కాదు. డ్రామానుసారంగా వారి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. రాతి బుద్ధి కలవారు కాకపోతే ఇటువంటి పనులు చేస్తారా? మొత్తం కులాన్నంతా వినాశనం చేస్తున్నారు. అసలు వారేం చేస్తున్నారు? ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు అలా కూర్చునుండగా బానే ఉంటుంది. రేపు మిలిటరీ వారు డిస్టర్బ్ అయితే ప్రెసిడెంట్ను కూడా హతమార్చేస్తారు. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవ్వర్నీ సహించరు. శక్తివంతులు కదా.
ఈనాటి ప్రపంచంలో చాలా హంగామాలున్నాయి. రాతి బుద్ధి కలవారు కూడా అనేక మంది ఉన్నారు. వినాశన కాలంలో ఎవరైతే తండ్రి పట్ల విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారో వారు వినాశనం అవుతారని అంటూ ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం మారనున్నది. మహాభారత యుద్ధం తప్పకుండా జరిగిందని కూడా మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. శాస్త్రాల్లోనైతే మొత్తం వినాశనమైందని చూపించారు. కాని మొత్తం వినాశనం అవ్వదు. అలా అయితే ప్రళయం జరిగిపోతుంది. అప్పుడు మనుషులెవ్వరూ ఉండరు. కేవలం పంచతత్వాలు మాత్రమే మిగిలుంటాయి. కాని అలా జరగజాలదు. ప్రళయం జరిగిపోతే ఇక మనుషులెక్కడి నుండొస్తారు? సాగరంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు బొటనవేలును చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఒక బాలుడు ఆ విధంగా ఎలా రాగలడు? శాస్త్రాలలో ఎటువంటి విషయాలను రాసేశారంటే ఇక అడక్కండి. ఇప్పుడు కుమారీలైన మీ ద్వారా ఈ విద్వాంసులకు, భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా జ్ఞాన బాణాలు తగులుతాయి. వారు కూడా మున్ముందొస్తారు. ఎంతెంతగా మీరు సేవలో ఫోర్స్ నింపుతూ ఉంటారో, తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారో అంతగా మీ ప్రభావం పెరుగుతుంది. అయితే విఘ్నాలు కూడా కలుగుతాయి. ఆసురీ సాంప్రదాయం వారు ఈ జ్ఞాన యజ్ఞంలో ఎన్నో విఘ్నాలను కలిగిస్తారని కూడా అంటూ ఉంటారు. పాపం రాతి బుద్ధి కల మనుషులకు ఇదేమిటి అన్నది ఏమాత్రమూ తెలీదు. వీరి జ్ఞానమే అతీతమైనది అని అంటారు. ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలని కూడా మీకు తెలుసు. తండ్రి అంటారు, ఈ రాజయోగాన్ని మీకింకెవ్వరూ నేర్పించలేరు. జ్ఞానాన్ని మరియు యోగాన్ని తండ్రే నేర్పిస్తున్నారు. సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. వారే పతిత పావనుడు. కనుక తప్పకుండా పతితులకే జ్ఞానాన్ని ఇస్తారు కదా. మనం పారసబుద్ధి కలవారిగా అయి పారసనాథులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనుషులు ఎన్ని మందిరాలు నిర్మించారు. కాని వారు ఎవరు, ఏం చేసి వెళ్లారు అనేది కొంచెం కూడా అర్థం చేసుకోరు. పారసనాథుని మందిరం కూడా ఉంది కాని వారి గురించి ఎవరికీ తెలియదు. భారత్ పారసపురిగా ఉండేది. అక్కడ బంగారం మరియు వజ్ర వైడూర్యాల మహళ్లుండేవి. ఇది నిన్నటి విషయము. వారు కేవలం ఒక్క సత్యుగానికే లక్షల సంవత్సరాలని అంటారు. కాని మొత్తం డ్రామా అంతా 5000 సంవత్సరాలేనని తండ్రి అంటారు. అందుకే నేటి భారత్ ఎలా ఉంది, నిన్నటి భారత్ ఎలా ఉండేది అని అంటారు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరికీ గుర్తుండదు. పిల్లలైన మీకిప్పుడు స్మృతి లభించింది. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మాకు స్మృతినిప్పిస్తున్నారని మీకు తెలుసు. పిల్లలైన మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడుండేది, ఎన్ని సంవత్సరాలైంది అని ఎవరైనా అడిగినట్లయితే లక్షల సంవత్సరాలని అంటారు. ఇది 5000 సంవత్సరాల విషయమని మీరు అర్థం చేయించగలరు. క్రైస్ట్కి ఇంత సమయం పూర్వం స్వర్గం ఉండేదని అంటారు కూడా. తండ్రి భారత్లోనే వస్తారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించారు. బాబా జయంతిని జరుపుకుంటున్నారంటే వారు తప్పకుండా ఏదో చేయడానికి వచ్చుంటారు. వారు పతిత పావనుడు కనుక తప్పకుండా వారొచ్చి పావనంగా తయారు చేసుంటారు. వారు జ్ఞానసాగరుడు కనుక తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు కదా. యోగంలో కూర్చోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది జ్ఞానం కదా. వాళ్ళు హఠయోగులు, మఠం వేసుకుని కూర్చుంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. మాతలైన మీరైతే ఆ విధంగా చేయలేరు, వాళ్లలా కూర్చోలేరు కూడా. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు,
మీరవేవీ చేయవలసిన అవసరం లేదు. స్కూల్లో విద్యార్థులు నియమానుసారంగా కూర్చుంటారు కదా, తండ్రి అయితే అది కూడా చెప్పరు. ఎలా కావాలంటే అలా కూర్చోండి, అచ్చా కూర్చుని అలసిపోతే పడుకోండి. బాబా ఏ విషయంలోనూ వద్దనరు. ఇది పూర్తిగా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. ఎంత అనారోగ్యం ఉన్నా సరే మీరు వింటూ వింటూ శివబాబా స్మృతిలో ఉంటూ ఉంటూ ప్రాణాలు తను నుండి వెళ్ళిపోవచ్చేమో తెలీదు. గంగా తీరంలో ఉండాలి, గంగాజలం నోటిలో ఉండాలి, అప్పుడు ప్రాణం తను నుండి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటారు కదా. అవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. వాస్తవానికిది జ్ఞానామృతం యొక్క విషయము. నిజంగా ప్రాణాలను అలాగే వదలనున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీరు పరంధామం నుండి వస్తారు, నన్ను విడిచిపెట్టి వెళ్తారు. తండ్రి అంటారు, నేనైతే పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. నేనొచ్చింది పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లడానికి. మీకు మీ ఇంటి గురించి తెలీదు, ఆత్మ గురించి తెలీదు. మాయ పూర్తిగా మీ రెక్కలు తెంచేసింది. అందుకే ఆత్మ ఎగరలేదు, ఎందుకంటే తమో ప్రధానంగా ఉంది. ఎప్పటివరకైతే సతో ప్రధానంగా అవ్వరో అప్పటి వరకు శాంతిధామానికి ఎలా వెళ్లగలరు? డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ తమో ప్రధానంగా అవ్వాల్సిందేనని కూడా మీకు తెలుసు. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా పూర్తిగా తమో ప్రధానంగా శిథిలావస్థలో ఉంది. ఆత్మలందరూ తమో ప్రధానంగా ఉన్నారని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచంలో సతో ప్రధానంగా ఉంటారు. ఇక్కడ ఎవ్వరికీ సతో ప్రధాన అవస్థ ఉండదు. ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయిపోతే ఇక ఇక్కడ నిలవదు, ఒక్కసారిగా పారిపోతుంది. అందరూ భక్తి చేసేది ముక్తి కోసం లేదా శాంతిధామానికి వెళ్లడం కోసం. కాని ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. నియమం అలా లేదు. ధారణ చేయడం కోసమని తండ్రి ఈ రహస్యాలన్నింటినీ కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అయినా ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడం, స్వదర్శన చక్రధారులుగా అవ్వడం. బీజాన్ని స్మృతి చేసినట్లయితే మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వృక్షం మొదట చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత పెద్దదిగా అవుతూ ఉంటుంది. అనేక ధర్మాలున్నాయి కదా, మీరు ఒక్క సెకండ్లో తెలుసుకుంటారు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. మనుష్య సృష్టికి బీజరూపుడైన వారొక్కరే అందరికీ తండ్రి. తండ్రెప్పుడూ సర్వవ్యాపి కాలేరు. ఇది చాలా పెద్ద పొరపాటు. మనుషుల్నెప్పుడూ భగవంతుడని అనరని మీరు అర్థం చేయిస్తారు కూడా. తండ్రి పిల్లలకు అన్ని విషయాలను సహజం చేసి అర్థం చేయిస్తారు. ఇక తర్వాత ఎవరి భాగ్యంలో ఉంటేవారు, ఎవరికి నిశ్చయం ఉంటేవారు తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. నిశ్చయం లేకపోతే వారెప్పటికీ అర్థం చేసుకోరు. భాగ్యమే లేకపోతే ఇక పురుషార్థం కూడా ఏం చేస్తారు? భాగ్యంలో లేకపోతే వారేం అర్థం కానట్లుగానే కూర్చుంటారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారని ఈ మాత్రం కూడా నిశ్చయం లేదు. ఎవరైనా కొత్త వ్యక్తి మెడికల్ కాలేజ్లోకి వెళ్లి కూర్చుంటే ఏం అర్థం చేసుకుంటారు? ఏమీ అర్థం కాదు. ఇక్కడ కూడా అలాగే వచ్చి కూర్చుంటారు. ఈ అవినాశీ జ్ఞానం వినాశనం అవ్వదు. ఇది కూడా అర్థం చేయించారు. రాజధాని స్థాపన అవుతుంది కదా, కావున నౌకర్లు, ప్రజలు, ప్రజలకు కూడా నౌకర్లు అందరూ కావాలి కదా. కనుక అలాంటివారు కూడా వస్తారు. కొంతమందికైతే చాలా మంచి రీతిలో అర్థమైపోతుంది. అభిప్రాయాలు కూడా రాస్తారు కదా. మున్ముందు కొద్దిగా ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. కాని ఆ సమయంలో కష్టం. ఎందుకంటే ఆ సమయంలోనైతే చాలా హంగామా జరుగుతుంది. రోజురోజుకు తుఫాన్లు పెరిగిపోతూ ఉంటాయి. ఎన్ని సెంటర్లున్నాయి,
మంచి రీతిలో అర్థం చేసుకుంటారు కూడా. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా రాసుంది. వినాశనాన్ని కూడా ఎదురుగా చూస్తూ ఉంటారు. వినాశనమైతే జరగాల్సిందే. జనాభా తగ్గాలని గవర్నమెంట్ అంటుంది, కానీ ఇందులో వారేం చేయగలరు? వృక్షం యొక్క వృద్ధి అయితే జరిగేదే ఉంది. ఎప్పటి వరకైతే తండ్రి ఇక్కడుంటారో అప్పటి వరకు అన్ని ధర్మాల ఆత్మలు ఇక్కడ ఉండాల్సిందే. వెళ్లే సమయం వచ్చినప్పుడు ఆత్మలు రావడం ఆగిపోతుంది. ఇప్పుడైతే అందరూ రావాల్సిందే. కాని ఈ విషయాలనెవరూ అర్థం చేసుకోరు. ఇది రావణ రాజ్యమని, మాకు రామరాజ్యం కావాలని బాపూజీ కూడా అనేవారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారు అంటారు. మరి దాని అర్థం ఇది నరకమని కదా. మనుషులు ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. స్వర్గవాసులుగా అయితే మంచిదే కదా. అంటే తప్పకుండా అప్పటి వరకు నరకవాసులుగానే ఉన్నట్లు. బాబా అర్థం చేయిస్తున్నారు. మనుషుల ముఖాలు మనుషుల వలె ఉన్నాయి, కాని లక్షణాలు కోతుల వలె ఉన్నాయి. పతిత పావన సీతారామ అని అందరూ పాడుతూ ఉంటారు. మనం పతితులము, పావనంగా తయారు చేసేవారు తండ్రి. వారంతా భక్తి మార్గం యొక్క సీతలు, బాబా రాముడు. ఇది ఎవరికైనా నేరుగా చెప్తే అంగీకరించరు. రాముణ్ణే పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి 3వ నేత్రాన్ని ఇచ్చారు. మీరు వేరే ప్రపంచానికి చెందినవారిలా అయిపోయారు. పాత ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉంటారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు తెలివిహీనుల నుండి తెలివైన వారిగా అయ్యారు. రావణుడు మిమ్మల్ని ఎంత తెలివిహీనులుగా చేశాడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో మనుషులందరూ తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు మీ సేవ కూడా చేసుకుంటూ ఉండండి. కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే మార్గాన్ని ఇంకెవ్వరూ చెప్పలేరు. సర్వుల ఆత్మిక సర్జన్ వారొక్కరే. వారే వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ వేస్తారు. ఎందుకంటే ఆత్మే తమో ప్రధానంగా అయింది. తండ్రిని అవినాశీ సర్జన్ అంటారు. ఇప్పుడు ఆత్మ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యింది. దానికి ఇంజెక్షన్ కావాలి. తండ్రి అంటారు, పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు మీ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగాన్ని పైన మధురమైన ఇంటితో జోడించండి. మనం స్వీట్ సైలెన్స్ హోమ్కు వెళ్ళాలి. నిర్వాణధామాన్ని స్వీట్ హోమ్ అంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచం వినాశనమయ్యే ఉంది. అందుకే దీని నుండి స్వయాన్ని వేరుగా భావించాలి. వృక్షం యొక్క వృద్ధితో పాటుగా విఘ్నాల రూపీ తుఫాన్లేవైతే వస్తాయో వాటికి భయపడకూడదు. వాటిని దాటేయాలి. రెండవ పాయింట్, ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకునేందుకు స్వయానికి జ్ఞానయోగాల ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. తమ బుద్ధియోగాన్ని స్వీట్ హోమ్తో జోడించాలి. వరదానము, మొదట మీరు అన్న పాఠం ద్వారా కిరీటధారులుగా అయ్యే చతుర సుజన భవ, తెలివైన వారిగా కండి. ఏ విధంగా బాప్దాదా స్వయాన్ని వినమ్రుడినైన సేవకుణ్ణి అని చెప్పుకుంటారు, అలా సేవకుడిని అని అనడం ద్వారా కిరీటధారిగా స్వతహాగానే అయిపోతారు. అదేవిధంగా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచిత్తులుగా అయ్యి
ఇతరులకు శ్రేష్టమైన సీట్ ఇవ్వండి. ఇతరులను సీట్పై కూర్చోబెట్టినట్లయితే వారు స్వయం దిగిపోయి మిమ్మల్ని స్వతహాగానే కూర్చోబెడతారు. ఒకవేళ మీరు కూర్చునే ప్రయత్నం చేసినట్లయితే వారు కూర్చోనివ్వరు. అందుకే కూర్చోబెట్టడమే కూర్చోవడము. కావున మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. అప్పుడిక సంస్కారాలు కూడా సహజంగానే కలుస్తాయి, కిరీటధారులుగా కూడా అవుతారు. ఇదే చతుర సుజనులుగా అనగా తెలివైన వారిగా అయ్యేందుకు విధానము. ఇందులో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా అధికంగా ఉంది. స్లోగన్: అవ్యక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు అంతర్ముఖులుగా ఏకాంతవాసులుగా అవ్వండి. అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఇప్పటి వరకు వేరువేరు పుష్పాలు తమ తమ రంగులను చూపిస్తున్నారు. కాని ఎప్పుడైతే పుష్పగుచ్ఛం రూపంలో మీ సుగంధాన్ని వ్యాపింపజేస్తారో, శక్తిదళం ప్రత్యక్షమవుతుందో, అప్పుడీ సంఘటన యొక్క శక్తి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరూ వేరువేరుగా ఉన్న కారణంగా శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కాని ఎప్పుడైతే సంఘటన ఏకమతం కలదిగా అవుతుందో, అప్పుడు శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా ఉంటుంది. ఓం శాంతి.